నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. పేపర్ లీక్పై విచారణ జరిపిన సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువడించింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని నిర్ధారించింది. బీహార్లోని హజాగిరీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీక్ అయిందని తెలిపింది. 150 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్తో లబ్ధి పొందారని సిజేఐ బెంచ్ వెల్లడించింది. అయితే దేశమంతా నీట్ పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేవని, అందువల్ల నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ ఎంట్రన్స్ రద్దు చేయాలన్న వాదనలో అర్థం లేదని, నీట్ పరీక్ష రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. లీక్తో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. నీట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.